ప్రకాశం జిల్లా కంబంలో దొంగలు హల్చల్ చేశారు. కంబం బస్టాండ్ నుండి మార్కాపురం వెళ్లే మెయిన్ రోడ్లో శ్రీ లలిత ఏజెన్సీ ఎలక్ట్రికల్ షాప్లో గోడకు రంధ్రం వేసి దొంగతనానికి పాల్పడ్డారు. యజమాని ఊరిలో లేకపోవడంతో షాపులో పనిచేసేటువంటి సయ్యద్ ఇబ్రహీం శుక్రవారం ఉదయం షాపు తెరవగా మెట్ల సమీపంలో గోడకు రంధ్రం ఉండగా దొంగతనం జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు షాపు వద్దకు చేరుకొని మార్కాపురం ఇంటి క్లూస్ టీంని పిలిపించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ దొంగతనంలో సుమారు 50,000 రూపాయల నగదు మరియు వైర్ కట్టలు, సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్ సయ్యద్ ఇబ్రహీం తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నామని కంబం ఏఎస్ఐ తెలిపారు. జయశ్రీ సూపర్ మార్కెట్ పక్కన ఉన్న లలిత ఏజెన్సీలో ఈరోజు ఉదయం దొంగతనం జరిగింది. నేను ఉదయం వచ్చి షాప్ తీయంగానే షట్టర్ తీయంగానే మెట్ల పక్కన ఉన్న గోడకు పెద్ద రంధ్రం ఉన్నది. దానిని చూసి పోలీసు వారికి వెంబడే నేను ఫోన్ చేసినాను. పోలీసు వారికి తెలియజేశాను. పోలీసు వారు వచ్చి క్లూస్ టీమ్ని పిలుచుకొని వచ్చి క్లూస్ టీమ్ ద్వారా మొత్తం వివరాలు సేకరించారు. మా షాపు నందు దరిదాపులో ఒక 50,000 పైన నగదు మరియు కరెంటు వైర్లకు సంబంధించిన కొన్ని కట్టలు, సీసీ కెమెరా ఫుటేజ్, DCR దొంగలించబడింది. ఈ విషయాన్ని నేను పోలీసు వారికి తెలియజేశాను. పోలీసు వారు క్లూస్ టీమ్ని మార్కెట్ నుంచి పిలిచి వారి ద్వారా మొత్తము దొంగల పడ్డలు తెలియగా మాకు వచ్చి చెప్పగా క్లూస్ టీమ్ పిలిచిన వెంటనే వాళ్ళు వచ్చి అక్కడ మొత్తం సమాచారం సేకరించి అక్కడ పోయిన వస్తువులు సుమారు క్యాష్ 50,000 విలువ, సీసీ కెమెరా ఒకటి, అనంతరం కొంచెం ఏదో వస్తువులు మొత్తం వాటి విలువ మొత్తం 50,000 రూపాయలు ఉన్నట్టు మాకు ఇచ్చినారు, రిపోర్ట్ ఇచ్చినారు. వచ్చి అనంతరం లోతుగా దర్యాప్తు చేస్తున్నాము. క్లూస్ టీమ్ వచ్చి మాకు సమాచారం ఇవ్వగా తర్వాత సయ్యద్ ఇబ్రహీం గారు వచ్చి రిపోర్ట్